బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పోలింగ్ నిలిపేయాలంటూ యూటీఎఫ్ ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు పోలింగ్ను నిలిపేది లేదంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటోలు తారుమారుగా ముద్రించబడ్డ ఇద్దరు అభ్యర్థులు పోలింగ్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్రెడ్డి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఎస్పీకి మద్దతిచ్చిన అభ్యర్థి ఆది లక్ష్మయ్య కూడా ఈసీకి కంప్లైంట్ చేసినట్లు తెలియజేశారు. అధికారులు మాత్రం పోలింగ్ను కొనసాగించడం దారుణమని అభ్యర్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పోలింగ్ నిలిపివేయాలంటూ యూటీఎఫ్ ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు పోలింగ్ను నిలిపేది లేదంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటోలు తారుమారుగా ముద్రించబడ్డ ఇద్దరు అభ్యర్థులు పోలింగ్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్రెడ్డి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఎస్పీ మద్దతిచ్చిన అభ్యర్థి ఆది లక్ష్మయ్య ఈసీకి కంప్లైంట్ చేసినట్లు తెలియజేశారు. అధికారులు మాత్రం పోలింగ్ను కొనసాగించడం దారుణమని అభ్యర్థులు మండిపడుతున్నారు. క్రమ సంఖ్య 9 వద్ద గల పాపన్న గారి మాణిక్రెడ్డి అనబడే నా పేరు ఎదురుగా నా ఫోటోకు బదులుగా ఇతర అభ్యర్థుల ఫోటోను ముద్రించడం జరిగింది. ఈ రకంగా ఫోటో ఇతరులది ముద్రించడం వల్ల ఓటర్లు తీవ్ర అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఎన్నికల నిర్వహణలో ఘోరమైన తప్పిదంగా మేము భావిస్తున్నాము. దీన్ని వెంటనే తగు చర్య తీసుకొని ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎలాంటి తప్పులు లేకుండా సరైన ఫోటోలతో బ్యాలెట్ పేపర్లు ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని 8 గంటల ప్రాంతంలోనే ఆర్ఓ అద్వైత్ కుమార్ గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తగు చర్యలు తీసుకోవాలని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్న గారి మాణిక్రెడ్డి గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమిటి అనేది వివరించడానికి. మాణిక్రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే మాణిక్రెడ్డి గారు, అసలు యాక్చువల్గా అక్కడ జరిగినది ఏమిటి, అలాగే ఇప్పుడు మీ తరపు నుంచి మీరు కోరుకుంటుంది ఏమిటి? ఇక్కడ ఈ రోజు జరుగుతున్న ఈ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో 9వ సీరియల్ నంబర్ దగ్గర ఉన్న పాపన్న గారి మాణిక్రెడ్డి అనే నా పేరు ఎదురుగా వేరే అభ్యర్థి ఫోటో ముద్రించబడింది. ఒక అభ్యర్థి బదులుగా ఇంకొక అభ్యర్థి ఫోటో ముద్రించడం అనేది ఒక తీవ్రమైన పెద్ద తప్పిదం. ఓటర్లను కూడా తీవ్ర అయోమయానికి గందరగోళానికి గురి చేస్తుంది. ఓటర్లకు ఫోటో ఎదురుగా ఓటు వేయాలా లేక పేరు ఎదురుగా ఓటు వేయాలా అనే పెద్ద సంశయం కూడా వాళ్ళకు కలిగే ప్రమాదం ఉన్నది. ఇది ఫలితాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ రకంగా తప్పుడు ఫోటోలను తారుమారు చేసి ముద్రించిన బ్యాలెట్ పేపర్లతో నడిచే ఎన్నికను రద్దు చేయాల్సిందిగా మేము ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్ఓ ఉదయం 8 గంటలకే ఆర్ఓ అద్వైత కుమార్ గారితో మాట్లాడడం జరిగింది. మా ఎన్నికల ఏజెంటు బన్వర్లాల్ గారిని అదేవిధంగా అక్కడ అద్వైత కుమార్ గారిని కలిసి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి. ఓకే, మీరు ఆల్రెడీ ఫిర్యాదు చేశానంటున్నారు. మరి ఫిర్యాదు చేశాక వారి నుంచి స్పందన ఏమొచ్చింది? వాళ్ళు ఏమంటారు? అసలు ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నట్టుగా తెలుస్తోందా మీకు? మొదటగా ఆర్ఓ అద్వైత్ కుమార్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు నేను ఎన్నికల కమిషన్ తో మాట్లాడతానని చెప్పి వారు హామీ ఇచ్చిండు. ఆ తర్వాత బన్వర్లాల్ గారిని కూడా కలిసిన తర్వాత కూడా ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారితో నేను సంప్రదించి తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పి వారు చెప్పి ఉన్నారు. కానీ ఇందాక టీవీలో చూస్తున్న వార్తలను బట్టి ఎన్నిక వాయిదా పడదు, ఎన్నిక కొనసాగుతుంది అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే వారు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మాకు తోస్తున్నది. ఈ రకంగా ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటోలను తారుమారు చేసి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ.
రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే నా పేరు 9వ సీరియల్ నంబర్ దగ్గర ఉన్న నా పేరును చూసి అక్కడ ఫోటో లేకపోవడం అనేది, వేరే ఇతర అభ్యర్థుల ఫోటో ఉండడం అనేది దాన్ని అభ్యర్థులను తీవ్ర అయోమానికి గురి చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా చిన్న తప్పిదాన్ని చూసైనా వాళ్ళు తప్పనిసరిగా దాన్ని సరిచేయాల్సిందే. స్క్రూటినీ సందర్భం లోపల, నామినేషన్లు వేసే సందర్భం లోపల ఏ చిన్న పొరపాటున్నా ఆ నామినేషన్లు తిరస్కరించే ఎన్నికల అధికారులు ఇంత పెద్ద తప్పిదం జరిగిన తర్వాత కూడా స్పందించకపోవడం చాలా అమానుష్యమని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఒక ప్రొటెస్ట్ నిరసన తెలిపిన మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి గారిని అరెస్ట్ చేయడాన్ని కూడా మేము నిరసిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఉన్న అభిప్రాయాలను తెలపడం, అదే కాకుండా తప్పులు జరిగినప్పుడు వాటిని ఎత్తి చూపడం అనేది ప్రజాస్వామిక హక్కు. ఆ రకంగా ప్రజాస్వామిక హక్కుని హరించే విధంగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారుల వైఖరిని మేము ఖండిస్తున్నాం. రైట్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు టెలిఫోన్లో లైన్లోకి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్.